ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో జూన్ నెలకు సంబంధించి సామాజిక పెన్షన్లను వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తారు అని ఆశిస్తూ ఉన్న లబ్ధిదారులకు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి పంపిణీపై కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మే నెలలో లాగే జూన్ నెలలో కూడా లబ్ధిదారులకు వారు బ్యాంకు ఖాతాలోనే ఈ పెన్షన్ జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న 47,74,000 మంది లబ్ధిదారులకు జూన్ 1వ తేదీనే వారి ఖాతాల్లో పెన్షన్ డబ్బును జమ చేసే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మిగిలినటువంటి వికలాంగులు కావచ్చు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటికే పెన్షన్ పంపిణీ చేయనున్నారు. వీరి సంఖ్య 17,56,000గా ఉంది. అలాగే మే నెలలో బ్యాంకు ఖాతాలో ఈ పెన్షన్ డబ్బు జమ కాని వారు 74,399 మంది ఉండగా 80 సంవత్సరాల వయసు పైబడిన వారు 35,756 మందిగా ఉంది. వీరికి కూడా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది నేరుగా వారి ఇంటికే వెళ్లి ఈ సామాజిక పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మేరకు మే 31వ తేదీనే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది బ్యాంకుల ద్వారా ఈ సామాజిక పెన్షన్ డబ్బును విత్డ్రా చేసి జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు మిగిలిన 47 లక్షల మందికి అయితే జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ మధ్యలో వారి బ్యాంకు ఖాతాలో ఈ పెన్షన్ అనేది జమ కానుందండి. మనకు మార్చిలో లోక్సభ అసెంబ్లీకి సంబంధించి ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ పెన్షన్ లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో గ్రామ వార్డు సచివాలయాల వద్దకి వస్తే పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ ఎండల తీవ్రతకు దాదాపు 35 మందికి పైగా మరణించినట్టుగా మనకు వార్తాపత్రికల ద్వారా అయితే తెలుస్తూ ఉంది. అలాగే ఈ ఇబ్బందిని గమనించిన ప్రభుత్వం ఈ పెన్షన్దారులకు మే నెలలో వారి బ్యాంకు ఖాతాకి ఈ పెన్షన్ సొమ్మును జమ చేయడంతో ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో తమ ఖాతాలో డబ్బు పడిందో లేదో తెలుసుకోవడానికి వారు బ్యాంకుల చుట్టూ అనేక సార్లు తిరగడం జరిగింది. ఒక్కసారిగా గ్రామాల్లో ఉన్నటువంటి 100 మంది బ్యాంకుకు వెళ్లి తమ పెన్షన్ డబ్బు పడిందో లేదో తెలుసుకోవడానికి క్యూ కట్టడంతో రోజుల తరబడి ఈ లబ్ధిదారులు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వచ్చింది తమకు పడిందో లేదో తెలుసుకోవడానికి. మనకు ఈ జూన్ నెలకు సంబంధించి కూడా దాదాపు 47,70,000 మందికి పైగా వృద్ధులకి పాటలు తప్పేలే లేవండి. మనకు జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడై జూలై నెలలో వచ్చే ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ద్వారా మనకు ఇంటింటికి పెన్షన్ పంపిణీ జరిగే అవకాశం ఉంది. మనకు జూన్ నెలలో కూడా మే నెలలో లాగే ఏప్రిల్ నెలలో లాగే ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వారికి తిప్పలు తప్పేలా లేవు అని మనకైతే తెలుస్తోంది. కనుక ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి జూన్ 1వ తేదీనే వారి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్ సొమ్మునైతే వేస్తుంది. అలాగే 17 లక్షల మందికి పైగా ఉన్నటువంటి వికలాంగులు కావచ్చు, అనారోగ్యంతో బాధపడేవారు కావచ్చు, 80 సంవత్సరాలకు వయసు పైబడిన వారికి కావచ్చు, ఇంటి వద్దకే వచ్చి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్ పంపిణీ చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పెన్షన్ ను తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ కానుక లబ్ధిదారులకు తెలియజేస్తూ ఉందండి. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రభుత్వ పథకాలు కావచ్చు, పెన్షన్ సమాచారం కావచ్చు, ఏది ఉన్నా వెంటనే ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇలాంటి సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.